ఓకే. లాస్ట్ క్లాస్ రౌండ్ రాబిన్ చేయమన్నాను. చేశారమ్మా ఎవరైనా? రౌండ్ రాబిన్ చేయమన్నాను కదా! నిన్న యెస్టర్‌డే క్లాస్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకోటి ట్రై చేయండి అన్నాను. చేశారా? రౌండ్ రాబిన్ కాకుండా ప్రయారిటీకి సమ్ వాల్యూస్ ఇచ్చి 2 ప్రాబ్లమ్స్ చేయమన్నాను. అవి చేశారా? చేసినోళ్ళు నాకు వాట్సాప్ చేయండి ఫోటో తీసి. ఎవరైతే చేశారో వాళ్ళు వాట్సాప్‌లో నాకు ఫోటో పెట్టండి. ఓకే. రౌండ్ రాబిన్ చేయగలిగారా? చెప్పాలా? రౌండ్ రాబిన్ నిన్న ఈక్వల్ టైమ్ క్వాంటమ్ ఈక్వల్‌గా తీసుకున్నాం 1. రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వకుండా అలా ఖాళీ కూర్చుంటే ఎలా తెలుస్తుంది? రౌండ్ రాబిన్ నిన్న టైం క్వాంటమ్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాము. నెక్స్ట్ టైం క్వాంటమ్ 5 తీసుకోమన్నాను. ఒకళ్ళు అడిగారు అంతే చెప్పమని. వాళ్ళొక్కరి గురించి చెప్పినా నాకేం ప్రాబ్లం లేదు. ఒకళ్ళ గురించి చెప్పినా నాకు క్లాస్ జరుగుతుంటే హ్యాపీగానే ఉంటుంది. ఒకళ్ళైనా వింటున్నారు అని. ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో ప్రతిసారి వాళ్ళే రెస్పాండ్ అవుతున్నారు. ఆ 5 మెంబర్స్నే కన్సిడర్ చేసుకుని ల్యాబ్ కానీ ఏదైనా సరే ఆ 5 మెంబర్స్నే కన్సిడర్ చేసుకోనా అమ్మా? మిగతా వాళ్ళందరికీ అబ్సెంట్ అయినా లేకపోతే ల్యాబ్స్ అయినా మొత్తం అన్ని క్లోజ్ చేసేసుకోవచ్చా నేను? ఆ 5 మెంబర్స్కి మాత్రమే నేను చూసుకోనా? ఏదన్నా క్వశ్చన్ ఆన్సర్ అడిగినా ఆ 5 మెంబర్సే చెప్తున్నారు. సేమ్ రిపీటెడ్ ఆ రోల్ నెంబర్స్. మిగతా వాళ్ళు వినరా? 114, 120 లాగిన్ అవుతున్న దాంట్లో 5 మెంబర్స్ అంటే అసలు పర్సంటేజ్ ఎలా చూసుకోవాలి? చూడండి నిన్న దీనికి చేయమన్నానమ్మా మిమ్మల్ని. P1 21, P2 3, P3 6, P4 2. ఓకేనా? ఇవి తీసుకుని ఇప్పుడు మనం దీనికి టైం చార్ట్ తీసుకుంటున్నాం. దీనికి టైం క్వాంటమ్ ఫర్ సపోజ్ టైం క్వాంటమ్ ఆర్ టైం స్లైస్ ఏదైనా తీసుకోండి. సో టైం అని ఇవ్వకుండా టైం స్లైస్ ఆర్ టైం క్వాంటమ్ అనేది ఖచ్చితంగా స్లైస్ అలా మెన్షన్ చేసుకోండి. ఓకే. ఇక్కడ నేను మిమ్మల్ని 5 తీసుకోమన్నాను కదా! 5 తీసుకోమన్న దాంట్లో అరైవల్ టైం ఇచ్చేస్తే ఓకే. మనకి ఇక్కడ ఏమైనా అరైవల్ టైం ఇచ్చాడా నిన్న క్వెషన్‌లో? అరైవల్ టైం ఏమి ఇవ్వలేదు. సో అరైవల్ టైం ఏమి ఇవ్వకపోతే ఏం చెప్పాను? మనమే తీసుకుంటాం. అదైతే జీరోస్ కింద తీసుకోండి, లేకపోతే 1, 2, 3 కింద తీసుకోండి. సో ఫస్ట్ మనకి P1 అనే ప్రాసెస్ ఎంటర్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఫర్ సపోజ్ అరైవల్ టైం మొత్తం నేను 0 తీసుకున్నా, లేదా ప్రయారిటీ పరంగా తీసుకున్నా 1, 2, 3, 4 అలా ఆ రకంగానే తీసుకున్నాను అనుకోండి. సో ఫస్ట్ నాకు ఏమవుతుంది అంటే P1 అనేది ఎంటర్ అవుతుంది. సో P1 ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. పడట్లేదా? ఓకే. సో P1 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 0 నుంచి స్టార్ట్ అయింది. అది కంప్లీట్ అయ్యే టైం ఎంత టైం కంప్లీట్ చేసుకుంది? ఇక్కడ మనం టైమ్ స్లైస్ ఎంత చెప్పామమ్మా? 5 చెప్పాం కదా! సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంత ఉంది? 21. సో 21లో నుంచి 5 మాత్రమే మనకి ఇక్కడ కంప్లీట్ అవుతుంది. సో 5 కంప్లీట్ అయింది. సో రిమైనింగ్ టైం ఎంత ఉందో ఇక్కడ చూసుకోండి. సో 21లో నుంచి మనకి 5 మాత్రమే కంప్లీట్ అయింది కాబట్టి 16. ఓకే. రిమైనింగ్ ఇంకా ఎంతసేపు అది రిపీట్ చేసుకోవాలి అంటే 16. నెక్స్ట్ ఇంకేం ప్రాసెస్ ఉంది? P2 అనే ప్రాసెస్ ఉంది. సో ఇప్పుడు P2 అనేది ఎంటర్ అవుతుంది. P2 ఎంత టైంకి ఎంటర్ అయ్యింది? దాని యొక్క వెయిటింగ్ టైం ఎంత అంటే 5. P2 ఎంతసేపు వెయిట్ చేసింది అంటే 5 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేసింది అది ఎంటర్ అవుతానికి. సో ఇప్పుడు P2 5 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత దాని యొక్క బర్స్ట్ టైం ఎంత ఉందమ్మా? 3 ఉంది. సో ఎంత టైం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది? టైం స్లైస్ మనం ఇచ్చింది 5. 5 ఇక్కడ ఆక్యుపై అవ్వక్కర్లేకుండా ఈ 5లో 3 మిల్లీ సెకండ్స్ కి ప్రాసెస్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. సో ఈ 2 ఇంకా యాడ్ చేయము. ఎందుకు యాడ్ చేయము అంటే మనం టైం స్లైస్ మీకు ఇప్పుడు 10 మినిట్స్ లో నాకు వర్క్ కంప్లీట్ అయిపోవాలి అని అంటాను.
సో ఒక ప్రాసెస్ లేట్ గా చేసుకోవచ్చు, ఒక ప్రాసెస్ ఫాస్ట్ గా చేయొచ్చు, ఒక స్టూడెంట్ అటు ఆడుతూ పాడుతూ చేయొచ్చు. సో ఇన్ని కన్సిడరేషన్స్ మనకి ఎలా అయితే ఉన్నాయో, మనం ఇచ్చిన టైం స్లాట్ 5 అయితే ఇప్పుడు P2 అనే ప్రాసెస్ ఓన్లీ 3 మినిట్స్ ఆఫ్ టైం. సో 2 మినిట్స్ ఎటు వెళ్తుంది, ఏమవుతుంది, ఖాళీగా రన్ అవుతుందా, అవన్నీ ఉండదు. ఎప్పుడైతే ప్రాసెస్ కంప్లీట్ చేస్తుందో ఆటోమేటిక్ గా ఇది ఎండ్ అయిపోతుంది. సో అది CPU అలొకేషన్ ఇంకో దానికి వెళ్ళిపోతుంది. సో 5 ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఎంత 5 ప్లస్ ఆల్రెడీ 5 మినిట్స్ 5 మిల్లీ సెకండ్స్ రన్ అయ్యింది. సో ఇప్పుడు 5 తో ప్రాసెస్ P2 అనేది 3 మిల్లీ సెకండ్స్ కాబట్టి 5 ప్లస్ 3 8. ఓకే, నెక్స్ట్. సో ఇది ఇంకా ఎంతసేపు మనకి రన్ అవ్వాలి అంటే 0. సో ఆ ప్రాసెస్ అక్కడతో మనకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రిపిటేషన్ లో అది రాదు రౌండ్స్ లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం ఎంటర్ అవుతుంది P2 తర్వాత P3 అనేది ఎంటర్ అవ్వాలి. P3 ఎంతసేపు వెయిట్ చేసింది ఎంటర్ అవటానికి 8 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేసింది. సో 8 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు టైం స్లైస్ ఉన్నది ఎంత 5. కానీ ఇక్కడ ప్రాసెస్ ఎంతసేపు కంప్లీట్ చేసుకోవాలి, కంప్లీట్ అవ్వాలి అంటే 6. కానీ ఎంతసేపు మాత్రమే కంప్లీట్ చేయగలదు ఇక్కడ 5, ఎందుకంటే టైం స్లైస్ 5 కదా. సో రిమైనింగ్ ఇంకా ఎంత టైం అది టర్మినేట్ అవ్వటానికి ఎంత టైం ఉంది అంటే దాని యొక్క బర్స్ట్ టైం 1. ఎప్పుడు ఇక్కడ 5 ఆల్రెడీ రన్ అవుతూ ఉండంగా. సో 8 ప్లస్ 5 ఇక్కడ వేయాల్సింది. అర్థమైందా? ఓకే, సో 8 ప్లస్ 5 ఇక్కడ 5 6 ఉందమ్మా. 6 లో 5 మాత్రమే, ఎందుకు అంటే టైమ్స్ ప్లస్ 5 తీసుకున్నాం కదా అందుకుని. ఓకే, అర్థమైందా? సో రిమైనింగ్ ఎంత టైం మిగిలింది 1 మినిట్ మిగిలింది. అది నెక్స్ట్ రిపిటేషన్ లో వస్తుంది. నెక్స్ట్ ఎంత ఇక్కడ P4. నెక్స్ట్ P4 అనే ప్రాసెస్ ఎంటర్ అయింది. సో P4 5 మినిట్స్ ఎగ్జిక్యూట్ అవటానికి ఛాన్స్ ఉంది, కానీ దాని యొక్క బర్స్ట్ టైం ఎంత ఉంది 2 మాత్రమే ఉంది. సో 13 ప్లస్ 2 టైం స్లైస్ 5 ఏనమ్మా, కానీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటాకి 2 మిల్లీ సెకండ్స్. సో ఈ 2 మిల్లీ సెకండ్స్ చేస్తాము. ఒకవేళ 6 ఉన్నది అనుకోండి, ఈ 5 కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 1 మిల్లీ సెకండ్ మనకి ఏమవుతుంది పెండింగ్ లో ఉంటుంది. నెక్స్ట్ దానికి ప్రియంటివ్ అయిపోయి నెక్స్ట్ దానికి ఛాన్స్ ఇస్తుంది. ఓకే, సో P4. సో ఇక్కడతో ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయినాయా అంటే అవ్వలేదు. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి P1. మళ్ళీ P1 నుంచి స్టార్ట్ అవుతారు. P1 నుంచి స్టార్ట్ అయిన తర్వాత 16 మైనస్ 5 మినిట్స్ 5 మిల్లీ సెకండ్స్ మాత్రమే కదా మనం తీసుకుంటున్నాము. సో 16 మైనస్ 5 ఇంకా 11 మిల్లీ సెకండ్స్. ఇక్కడ 15 ప్లస్ 5 ఇక్కడ 15 ప్లస్ 5 20. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ P2 ఎంటర్ చేయాలా అక్కర్లేదు. సో ఆల్రెడీ అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి 0. ఇప్పుడు P3 ఏమవుతుంది 0 1. మనకి టైం స్లైస్ ఉన్నదేమో 5, కానీ P3 అది కంప్లీట్ చేసుకునే టైము 1 మిల్లీ సెకండ్స్ లో అది కంప్లీట్ అయిపోయి టెర్మినేట్ అయిపోతుంది. సో 20 ప్లస్ 1 ఇక్కడ 20 ప్లస్ 1 5 మిల్లీ సెకండ్స్ అని ప్రతి దానికి 5 వేసుకుంటూ రారు. ఓకే, ఎంత అయితే బర్స్ట్ టైం ఉందో అది. సో ఇచ్చిన టైం స్లైస్ కన్నా తక్కువగా ఉంటే కలిపేస్తాం, ఇచ్చిన టైం స్లైస్ కన్నా ఎక్కువగా ఉంటే ఇదిగోండి టైం స్లైస్ 5 కన్నా ఇది 16 ఎక్కువ కాబట్టి 5 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ చేసుకుంది. రిమైనింగ్ 11 మిల్లీ సెకండ్స్ అది పక్కన వెయిట్ చేస్తుంది, కొంత ఎగ్జిక్యూట్ చేసేసుకుని వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ P4 ఏమవుతుంది 0, ఏమీ లేదు. మళ్ళీ ఇంకా రన్ అవ్వాల్సింది ఉందా లేదా చూసుకుంటున్నాం బర్స్ట్ టైం. సో మళ్ళీ ఏముంది P1. ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది P1 5 మిల్లీ సెకండ్స్. సో 21 ప్లస్ 5 ఓకే, సో ఇక్కడ ఎంత మిగిలింది ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ 6. మళ్ళీ P1 ఎంటర్ అవుతుంది. ఇంకా మళ్ళీ P2 P3 P4 ఇక్కడ 0 అయిపోయినాయి కదమ్మా, మళ్ళీ P1 లేదా ఇలా ఎప్పుడైతే మనకి 11 6 మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవుతున్నప్పుడు 5 ఏంటి 1 మిగులుతుంది. సో ఇక్కడ మళ్ళీ P1. సో 26 ప్లస్ 5 రిమైనింగ్, అంతేనా? ఒక్కసారి 2 5 ప్లస్ 5 10 ప్లస్ 5 15 వరకే కంప్లీట్ అయినాయి. ఓకే, మళ్ళీ 5. సో 31 ఓకే. సో P1 ఎంత మళ్ళీ ఇంకా ఎంత ఉంది అంటే 1. సో P1 మళ్ళీ P1 ఎంటర్ అవుతుంది.
సో 31 ప్లస్ 1 32. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ లో ఏమవుతుందంటే P1 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 5 ఇంకా రిమైనింగ్ 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తాం. ఇలా అయినా చేయండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఎక్స్పాండ్ చేస్తూ రాస్తామంటే ఇలా చేయండి. లేదా డైరెక్ట్ గా ఇక్కడ లాస్ట్ మిగిలింది P1 ఒకటే కదా, P1 ఎంత టైం మిగిలింది రన్ అవుతానికి 11 కాబట్టి 21 ప్లస్ 11 యాడ్ చేసి డైరెక్ట్ గా ఇక్కడ 32 అని కూడా వేసేయచ్చు. 21 ప్లస్ 11. కాకపోతే ఇలా క్లియర్ గా మెన్షన్ చేస్తాం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ టైం స్లైస్ 5 మిల్లీ సెకండ్స్ తీసుకున్నాం కాబట్టి 5 మిల్లీ సెకండ్స్ కి టైం అవుట్ అంటే సెషన్ ఎక్స్పైర్డ్ అనేది మనకు వస్తుంది అని చెప్తా ఉన్నాం కదా. సో 5 మినిట్స్ కి 5 మిల్లీ సెకండ్స్ కి అది బయటకు వచ్చేస్తుంది. సో మళ్ళీ ఎంటర్ అవుతుంది ఆ ప్రాసెస్ అని మనం ఇక్కడ చెప్పుకుంటా ఉంటుంది. ఇది అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఒకసారి చూడండి, మనకు తీసుకున్న ప్రాసెస్ బర్స్ టైం ఇవమ్మా 21 3 6 2. ఓకే, సో ఫస్ట్ ఏది ఎంటర్ అవుతుంది అంటే P1 ఎంటర్ అవుతుంది. ఎంత టైంకి? 0 టైం స్టార్ట్ అయ్యి P1 యొక్క వెయిటింగ్ టైం ఎంత అంటే 0 అవుతుంది. ఓకే, సో P1 ఎంటర్ అయిన తర్వాత ఎంత టైం అది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది? మనం ఇచ్చిన టైం స్లైస్ 5 కాబట్టి 5 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ? 16. రిమైనింగ్ ఇంకా ఇక్కడ 16 అనేది మిగిలింది. నెక్స్ట్ 16 ఉంది కదా, ఇది బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏది ఎంటర్ అవుతుంది? P2 ఎంటర్ అవుతుంది. P2 ఎంత టైం? దాని యొక్క టైం ఎంత ఉంది? 3. సో 5 ప్లస్ 3 8 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది అంటే 0. ఇంకా అసలు ఎగ్జిక్యూట్ చేసుకుంటాకి అక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ P3కి ఏమవుతుంది? ఇక్కడ 5 కదా ఉంటుంది, 5 టైమ్స్ ప్లస్ 5 కాబట్టి రిమైనింగ్ 1. సో ఇక్కడ 5 యాడ్ అవుతుంది, 13. నెక్స్ట్ P4 2 మిల్లీ సెకండ్స్, 13 ప్లస్ 2 15. రిమైనింగ్ ఎంత ఉంది అంటే ఇంకేమీ ఉండదు, 0. ఓకే, సో P4 వరకు ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకేమైతే పెండింగ్ ఉన్నాయో అవి రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. సో అగైన్ మళ్ళీ P1 5 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయింది. రిమైనింగ్ ఎంత ఉంది అంటే 11 ఉంది రిమైనింగ్. సో రిమైనింగ్ 11 తర్వాత అగైన్ మళ్ళీ P3 ఇక్కడ 1 ఉంది. సో P3 1 ఉంది కాబట్టి 20 ప్లస్ 1 21. ఓకే, సో ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ P4 లేదు, 0. ఇంకా రిమైనింగ్ ఉన్నది P1. P1 11 లో మళ్ళీ 5 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 6 మినిట్స్ లెఫ్ట్ అయింది. ఇంకా 6 మినిట్స్ లెఫ్ట్ క్యూలో వెయిట్ చేస్తుంది ఎగ్జిక్యూట్ చేస్తుంది కోసం. అగైన్ మళ్ళీ P1 వస్తుంది, 5 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. రిమైనింగ్ మళ్ళీ క్యూలో 1 మిల్లీ సెకండ్ ఉంది అది టెర్మినేట్ అవుతానికి. సో అగైన్ మళ్ళీ P1 1 మిల్లీ సెకండ్, సో 32. ఇది గ్యాంగ్ చార్ట్. దాన్నే ఇక్కడ ఇచ్చాను నిన్న, ఇదిగోండి సేమ్ అదే గ్యాంగ్ చార్ట్. ఇప్పుడు యావరేజ్ టైం, కంప్లీషన్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం ఫైండ్ చేస్తాం. ఓకే, సేమ్ అదే గ్యాంగ్ చార్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే వేసామో అదే గ్యాంగ్ చార్ట్ వచ్చింది చూడండి. ఓకే, సో ఇప్పుడు దీనికి నిన్న తీసుకున్నట్టు కంప్లీషన్ టైం ఇలా టేబుల్ రాసాం కదా, ప్రాసెస్ దాని యొక్క కంప్లీషన్ టైం. సో కంప్లీషన్ టైం ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనేది ఇక్కడ మనం తీసుకుంటే P1 అనే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 7. అలా ప్రాసెస్ తీసుకోండి. టర్న్ అరౌండ్ టైం దాన్నే ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాసుకోండి కావాలంటే. ప్రాసెస్ అవ్వట్లేదు ఇక్కడ నాకు. పైకి వచ్చేస్తుందా? ఓకే, సో ఇక్కడ రాయండి ప్రాసెస్ దాని యొక్క కంప్లీషన్ టైం. సో P1 యొక్క కంప్లీషన్ టైం, P1 ఎప్పుడు కంప్లీట్ అయింది? 32. P1 కంప్లీట్ అయ్యేసరికి 32. P2 ఎప్పుడు కంప్లీట్ అయింది? 8. P2 8 కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ P3 21 కి కంప్లీట్ అయింది. P3 21 కి కంప్లీట్ అయింది. నెక్స్ట్ P4 15 కి కంప్లీట్ అయింది. P1 కంప్లీషన్ టైం 32. P2 కంప్లీషన్ టైం 8.
P3 completion time 21, P4 completion time 15. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే కంప్లీషన్ టైమ్స్. ప్రాసెస్ దాని యొక్క కంప్లీషన్ టైం అయిపోయిన తర్వాత టర్న్ అరౌండ్ టైం. సో టర్న్ అరౌండ్ టైంలో ఏం చేస్తున్నాము, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. ఇక్కడ అరైవల్ టైం ఏమీ ఇవ్వలేదు కదా, జీరోసే కదా మనం చెప్పుకున్నాము. అరైవల్ టైం ఒకవేళ 1 2 అలా ఇస్తే 32 మైనస్ 1, 8 మైనస్ 2, 21 మైనస్ 3, 15 అలా ఇస్తాం. సో ప్రస్తుతానికి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏదైతే కంప్లీషన్ టైం అనేది తీసుకున్నామో ప్రతిదానికి -0 అవుతుంది కదా. సో అదే అగైన్ మళ్ళీ మనకి టర్న్ అరౌండ్ టైం అవుతుంది. సో 32, 8, 21, 15. సో ఇప్పుడు టర్న్ అరౌండ్ టైం వచ్చింది కదా. సో వెయిటింగ్ టైం యావరేజ్ కాదు, ఓన్లీ వెయిటింగ్ టైం. సో వెయిటింగ్ టైం అంటే ఏంటి, టర్న్ అరౌండ్ టైం మైనస్, ఇక్కడ ఏం చెప్పాను నేను, టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. వెయిటింగ్ టైం ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. సో టర్న్ అరౌండ్ టైం ఎంత, 32. దీని యొక్క బర్స్ట్ టైం ఎంత తీసుకున్నామో చూడండి, 21. 32 మైనస్ 21 వేసుకోవాలి మీరు ఇక్కడ. ఓకేనా ఓకే. నెక్స్ట్ ఓకే, 8 మైనస్ 3. దేనికి, ప్రాసెస్ P2 యొక్క వెయిటింగ్ టైం ఎంత అంటే 5. నెక్స్ట్ ప్రాసెస్ P3 21 మైనస్, ఇక్కడ మనకి ఎంత ఉంది 6. ఆల్రెడీ ఇక్కడ అదేగా వస్తుంది మళ్ళీ మనకి. ఓకే, 21 మైనస్ 6, సో 15. నెక్స్ట్ 15 మైనస్ 2, 15 మైనస్ 2, 13. సో వెయిటింగ్ టైమ్ ఆఫ్ P1 11, వెయిటింగ్ టైమ్ ఆఫ్ ప్రాసెస్ P2 5, వెయిటింగ్ టైమ్ ఆఫ్ ప్రాసెస్ P3 15, వెయిటింగ్ టైమ్ ఆఫ్ ప్రాసెస్ P4 13. సో యావరేజ్ వెయిటింగ్ టైం వచ్చేసరికి 11 ప్లస్ 5 ప్లస్ 15 ప్లస్ 13 డివైడెడ్ బై 4. నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఇక్కడ 4 కాబట్టి డివైడెడ్ బై 4. ఓకేనా 11 milliseconds రావాలి మీకు. అలాగే యావరేజ్ టర్న్ అరౌండ్ టైం తీసుకునేసరికి 32 ప్లస్ 8 ప్లస్ 21 ప్లస్ 15 డివైడెడ్ బై 4. కింద మీరు ఈ బాక్స్ పెట్టకండి, నిన్న నేను మీకు ఎలా అయితే చెప్పానో అలాగే డ్రా చేయండి. ఈరోజు బాక్స్ వచ్చింది కానీ మామూలుగా అయితే ఇక్కడ తీసుకుని మనం కింద రాస్తున్నాం కదా, అలాగే రాయండి. ఇలా బాక్స్ పెట్టద్దు. ఓకే, మరి రౌండ్ రాబిన్ ఓకేనా, అర్థమైందా, చేయగలరా ఇప్పుడు. సేమ్ దీనికే ఇప్పుడు టైమ్ స్లైస్ 5 తీసుకున్నాం కదమ్మా, టైమ్ స్లైస్ 10 తీసుకుని అదర్వైజ్ టైమ్ స్లైస్ 5 21 ఉంది కాబట్టి 1 తీసుకుంటే మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది. సో టైమ్ స్లైస్ 3 తీసుకుని చేయండి, మీకు వాల్యూస్ మారిపోతాయి చూడండి. టైమ్ స్లైస్ 10 తీసుకున్నా మీకు వాల్యూస్ చేంజ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఎందుకు, ఇక్కడ చూడండి, టైమ్ స్లైస్ సేమ్ ఇదే ప్రాబ్లం కి టైమ్ స్లైస్ కనుక 10 తీసుకున్నారనుకోండి, సో ఇక్కడ ఏమవుతుంది, P1 5 టైమ్స్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 తీసుకుంటే ఇఫ్ టైమ్ స్లైస్ కనుక 10 కి ఈక్వల్ అయితే P1 10 కి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ రిమైనింగ్ 11.
ఈ 11 ఇక్కడ ఉండదు ఇంకా 11. ఓకే అగైన్ 10 ప్లస్ ఇక్కడ 3 కదా, సో 13 ఇక్కడ 13 అయిపోతుంది 13. నెక్స్ట్ 6 ఇక్కడ టైమ్స్ లెస్ 10 కాబట్టి ఇది 0 అయిపోతుంది 19. ఓకే ఇక్కడ టైమ్స్ లెస్ 2 కదా, సో 21. సో కంప్లీట్ అన్ని ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ నెక్స్ట్ ఇవన్నీ 1 2 అని రిపిటేషన్ రాకుండా ఇక్కడ ఏమైపోతున్నాయి, ఇవన్నీ జీరోస్ అయిపోతాయి ఇక్కడ 11 అనేది మిగిలింది కదా, సో P1 అనేది ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది 10 కి ఎగ్జిక్యూట్ అయిపోతుంది, సో 31. ఇంకా రిమైనింగ్ P1 మళ్ళీ ఎంతసేపు ఉంటుంది 1, సో ఇక్కడికి 32. సో ఇవన్నీ ఇంకొండవు, సో రౌండ్స్ అన్ని తగ్గిపోతున్నాయి మనకి. టైమ్స్ లెస్ 10 తీసుకుంటే ఇలా వస్తుంది గ్యాంట్ చార్ట్. టోటల్ కంప్లీషన్ టైం బర్స్ట్ టైం తో ఈక్వల్ అవ్వాలి కాబట్టి 32 అది ఈక్వల్ అవుతుందమ్మా, 32 ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇప్పుడు కంప్లీషన్ టైం P1 కంప్లీషన్ టైం 32, P2 కంప్లీషన్ టైం వచ్చేసరికి 13 వచ్చింది, P3 కంప్లీషన్ టైం 19 అయ్యింది, P4 కంప్లీషన్ టైం 21 అయ్యింది. ఓకే సో ఇవి మారినాయి అంటే ఆటోమేటిక్ గా వెయిటింగ్ టైమ్స్ ఇవి కూడా చేంజ్ అయిపోతాయిగా, ఎంతసేపు వెయిట్ చేస్తుంది ఇవన్నీ చేంజ్ అయిపోతున్నాయి కదా. ఎందుకు P1 అనేది 4 minutes 5 minutes ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్లేస్ లో అదొక్కటే 10 minutes ఎగ్జిక్యూట్ చేసేసుకుంది, మిగతా P2కి 3 ఉన్నది కానీ 10 minutes టైం స్లైస్ ఇచ్చాం. ఓకే సో అంత టైం అక్కడ ఫ్రాగ్మెంటేషన్స్ కూడా చెప్పుకోవచ్చు, నెక్స్ట్ దాంట్లో చెప్దాం అది మెమరీ మేనేజ్మెంట్ లో. ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి అంటే ఇక్కడ దీనికి ఏమర్థమైంది మనకి, ప్రియంటివ్ అనేది తీసుకుంటే ఎప్పుడైతే మనం ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ కి ఇలా చేంజ్ అవుతాము అని అనుకుంటున్నామో, ఒక ప్రాసెస్ నుంచి సమ్ అదర్ ప్రాసెస్ కి చేంజ్ అంటే ఒక దగ్గర నుంచి వర్క్ అవుతూ ఇంకో దానికి మనకి ఇలా చేంజ్ అవ్వాల్సిన ప్లేస్ లో ఓకే సో ఇలా చేంజ్ అవుతున్న ప్లేస్ లో టైం స్లైస్ కనుక చేంజ్ అవుతుంది అంటే మిగతా ఆటోమేటిక్ గా వెయిటింగ్ టైమ్ టర్న్ అరౌండ్ టైం ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. కంపేరింగ్ టు నాన్ ప్రియంటివ్ తీసుకుంటే నాన్ ప్రియంటివ్ ఆల్గరిథమ్స్ లో ఏమవుతుందమ్మా మనకి, నాన్ ప్రియంటివ్ దాంట్లో FCFS SGF ఏవైతే చెప్పుకున్నామో కంప్లీట్ ఆ ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి పర్మిషన్ ఇస్తుంది, నెక్స్ట్ ది ఏదైతే ఉందో అది ఎలా అవుతానికి. ప్రియంటివ్ లో ఏమవుతుంది టైం స్లైస్ ఎంత తక్కువగా తీసుకుంటే అంత ఫాస్ట్ గా మనకి మిగతా ప్రాసెస్ అన్ని రన్ అవుతా ఉంటాయి. ఇక్కడ ఫోర్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ రెండు చెప్తున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ లో ఇలా రన్ అవుతా ఉంటాయి. ఇప్పుడు నేను పెయింట్ ఇక్కడ సమ్ గూగుల్ క్రోమ్ ఇవన్నీ ఓపెన్ చేసి ఉంచాను, సో ఇది బ్యాక్గ్రౌండ్. నాకు ఫోర్గ్రౌండ్ లో ఇక్కడ PPT ప్రాసెస్ షెడ్యూలింగ్ అని కనిపిస్తుంది. సో ఫోర్గ్రౌండ్ లో ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేవి కూడా ఇక్కడ వస్తాయి. సో మల్టీ థ్రెడ్డింగ్ అంటున్నాము. సో మల్టీ ప్రయారిటీ రౌండ్ రాబిన్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ స్విచ్చింగ్ క్వాంటమ్ టైం స్లైస్ తీసుకుంటే క్వాంటమ్ కనుక 10 ఉంది అంటే ఇంత టైం ప్రాసెస్ అవుతుంది, అదే 6 అయితే ఇక్కడతో బ్రేక్ అయిపోతుంది, అదే 1 అయితే చిన్న చిన్న స్లైసెస్ కింద ఎప్పటికప్పుడు బ్రేక్ అవుతూ ఆ స్విచ్చెస్ అనేవి ఇన్ని సార్లు అంటే ఒక ప్రాసెస్ కి నెంబర్ ఆఫ్ టైం అది స్విచ్ అవుతుంది అనేది చెప్తున్నాం. సో ఎప్పుడైతే టైం క్వాంటమ్ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా 5 తీసుకున్నాము 10 కి తీసుకున్నాము, సో ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ గా గ్రాఫ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ కి గ్రాఫ్ కూడా మనకి చేంజ్ అయిపోతా ఉంటుంది. టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు ఓవరాల్ టైం క్వాంటమ్ బేస్ మీద ఇది కూడా చేంజ్ అవుతుంది అనేది మనం చెప్తున్నాం. ఓకే సో ఫస్ట్ ఇక్కడ వరకు అర్థమైందా, రౌండ్ రాబిన్ వరకు ఓకేనా. షేరింగ్ తీస్తాను ఇప్పుడు చెప్పండి, షేరింగ్ తీసేస్తేనే నాకు కొంతమంది చాట్ బాక్స్ లో బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఫాస్ట్ గా నేను నెక్స్ట్ టాపిక్ మూవ్ అవ్వాలి. రౌండ్ రాబిన్ ఓకేనా, ఏమన్నా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇంకా ఏమన్నా డౌట్ ఒకళ్ళు ఇద్దరికి ఉంది అంటే మాత్రం వాళ్ళ విడిగా మళ్ళీ కాల్ చేయొచ్చు నాకు, అలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా. లేకపోతే ఒక 5 members ఉన్నాం మేడం అనుకుంటే ఆ 5 members కి మళ్ళీ జూమ్ క్లాస్ లో కండక్ట్ ఇలా చూపించమన్నా నేను చెప్తాను, నాకు ప్రాబ్లం ఏం లేదు. రౌండ్ రాబిన్ ఇందాక చెప్పమన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది క్లాస్ స్టార్ట్ అయినప్పుడు, వాళ్ళకి ఓకేనా. నెంబర్స్ నేను పైకి మెన్షన్ చేయట్లేదు, మీరు షై ఫీల్ అవుతున్నారని. ఓకేనమ్మా నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడ మనకి ఎన్ని షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ మొత్తం, FCFS SGF ప్రయారిటీ రౌండ్ రాబిన్. ఓకే రౌండ్ రాబిన్ దగ్గరికి తీసుకునేసరికి
ప్రియంప్టివ్ ఆల్గరిథం తీసుకున్నాం, ప్రియంప్టివ్. ఓకే, సో టైమ్ స్లైస్ కింద డివైడ్ అయిపోయి ఎప్పటికప్పుడు అది మూవ్ అవుతా ఒకదాని నుంచి ఇంకో దానికి స్విచ్ అవుతూ ఉంటది అనేది చెప్తున్నాం. నెక్స్ట్ మల్టీ లెవెల్ క్యూ అంటున్నాం. సో మల్టీ లెవెల్ క్యూ అంటే ఇది ఈ షెడ్యూలింగ్ ఆల్గరిథంలో ఇది ఏం చేసుకుంటది అంటే మల్టీ లెవెల్ క్యూ అనేది కూడా ఒక షెడ్యూలింగ్ ఆల్గరిథమే చెప్తున్నాము. ఇప్పటి వరకు రౌండ్ రాబిన్ అయితే ఇలా టైం స్లైస్ ఒకదాని నుంచి ఒకటి ఇలా స్విచ్ అవుతుంది, లేకపోతే ఎఫ్సిఎఫ్ఎస్ అంటే ఒక ప్రాసెస్ ఎంటర్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు నెక్స్ట్ ఇలా వెయిట్ చేస్తుంది ఇలా చెప్తున్నాం. అదే ప్రయారిటీ తీసుకున్నాం అనుకోండి, ప్రయారిటీలో ఏం చేస్తామమ్మా, బర్స్ట్ టైం మీద డిపెండ్ అవ్వకుండా ఎలా అయితే ఏ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఎంటర్ అవ్వాలనుకున్నామో దానికి ప్రయారిటీ, బర్స్ట్ టైం ఎక్కువ ఉన్న దానికి ఫస్ట్ ప్రయారిటీ, బర్స్ట్ టైం మరీ తక్కువ ఉన్న ఫస్ట్ ప్రయారిటీ, అలా ప్రయారిటీస్ చేంజ్ అవుతా ఉంటున్నాయి. సో ఆ ప్రయారిటీ మీద చేంజ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి స్టార్వేషన్, అక్కడ వర్డ్ టెర్మినాలజీ చూడండి, స్టార్వేషన్ ఏజింగ్ అని ఏజింగ్ అనేది చెప్తాం సొల్యూషన్. ఇదిగోండి స్టార్వేషన్. ఓకే, లో ప్రయారిటీ ప్రాసెస్ మే నెవర్ ఎగ్జిక్యూట్, ఎప్పటికీ అవ్వకపోతే అది స్టార్వేషన్. ఎందుకు, ప్రయారిటీ అనేది మనం తీసుకున్నప్పుడు మరి ఒక్కొక్కసారి ప్రాసెస్ 1 కి ఓన్లీ ఒక బర్స్ట్ టైమే ఉన్నప్పుడు దానికి లాస్ట్ ప్రయారిటీ వచ్చింది అనుకోండి, అది అలా ఐడియల్ గా కూర్చుంటూ ఉండాలి కదా, సో స్టార్వేషన్. దానికి సొల్యూషన్ ఏం చెప్తున్నాము, ఏజింగ్ ప్రయారిటీని ఇంక్రీజ్ చేస్తున్న దాన్ని ఏజింగ్. సో ఇక్కడ మల్టీ లెవెల్ క్యూ అనే దాంట్లో అది ఏం యూజ్ చేసుకుంటది అంటే ఈ టైప్ ఆఫ్ ఈ 5 క్యూస్, ఇవి ఏంటి అంటే క్యూస్ అమ్మా. ఎందుకు అంటారా, ప్రతి ఒక్కటి ఇప్పుడు రౌండ్ రాబింగ్ మనం డిస్కస్ చేసుకున్నామా, 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మిగతా 16 అది నెక్స్ట్ రౌండ్ కి వెయిట్ చేస్తుంది అని మనం పక్కన మనకు అర్థం అవుతానికి పక్కన వేసుకున్నాం. కానీ అది ఎక్కడ ఉంటుంది, ఆ వెయిట్ చేస్తుంది అంటే ఎక్కడ వెయిట్ చేస్తుంది, అది రెడీ క్యూ ఎక్కడ వెయిట్ చేస్తుంది, మిగతాది టెర్మినేట్ అయ్యేంత వరకు ఇంత టైం, ఇంకా ఇంత బర్స్ట్ టైం రిమైనింగ్ అని మనకు అర్థం అవటానికి అక్కడ వర్డ్ డాక్యుమెంట్ లో పక్కన మనం 6, 11, 0, 1 అని ఏదైతే వేసుకుంటున్నామో రౌండ్స్ కంప్లీట్ అవటానికి, అదంతా ఎక్కడ వెయిట్ చేస్తుంది అంటే రెడీ క్యూ అనే దాంట్లో వెయిట్ చేస్తుంది. అంటే ఒక క్యూలో ఉంటేనే కదా మనకి ఆ ఎగ్జిక్యూషన్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. సో అలా మనకి మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అనేది ఈ 5 క్యూస్ ని ఎగ్జిస్ట్ చేసుకుంటుంది. సో ఏంటి ఆ 5 అంటే సిస్టమ్ ప్రాసెస్, ఇంటరాక్టివ్ ఎడిటింగ్ ప్రాసెస్, బ్యాచ్ ప్రాసెస్, తర్వాత మన దగ్గరకు వస్తుంది స్టూడెంట్ ప్రాసెస్. సో స్టూడెంట్ ప్రాసెస్ అనేది లోయెస్ట్ ప్రయారిటీ అవుతుంది, హైయెస్ట్ ప్రయారిటీ అనేది సిస్టమ్ ప్రాసెస్ అవుతుంది. ఎందుకు అంటే ఆ ప్రాసెస్ యొక్క పిఐడి కానీ, దానికి పీసీబీ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అని కానీ, ప్రోగ్రామ్ కౌంటర్ కానీ, స్టాక్ కానీ, హీప్, డేటా, ఇవన్నీ మనం ప్రాసెస్ దగ్గర చదివాం కదా, అవన్నీ మనం క్రియేట్ చేయట్లేదు కదా, ఇంటర్నల్ గా ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఎటు నుంచి ఎటు స్విచ్ అవ్వాలి, ఏ సిపియూ నుంచి ఎటు స్విచ్ అవుతుంది, కంప్లీట్ గా చూసుకునేదంతా ఓఎస్ సిస్టమ్ ద్వారానే, సిపియూ ద్వారానే అవుతుంది. కాబట్టి మన దగ్గరకు వచ్చేసేదేమో స్టూడెంట్ ప్రాసెస్ అవుతే, ఇక్కడికి వచ్చేది హైయెస్ట్ ప్రయారిటీ దగ్గర ఉండేది సిస్టమ్ ప్రాసెస్. సో ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అని రెండు చెప్తున్నాం. మనకి ఇక్కడ ఇప్పుడు ఈ పీపీటీ కనిపిస్తుంది, ఇది ఫోర్ గ్రౌండ్. సో వెనకాల జరుగుతున్నాయని బ్యాక్గ్రౌండ్. దాన్నే ఇదిగోండి రెడీ క్యూ ఈజ్ పార్టిషన్ ఇంటూ సెపరేట్ క్యూస్. ఏంటి అంటే ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్. సో ఫోర్ గ్రౌండ్ ఏం చెప్తుంది, ఇంటరాక్టివ్ ప్రాసెస్ ఫోర్ గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ లో ఏంటి, బ్యాచ్ ప్రాసెస్. నెంబర్ ఆఫ్ ప్రాసెస్లన్నీ మనం ఆన్ చేసి, అంటే ప్రోగ్రామ్స్ ఒక ట్యాబ్స్ ఆన్ చేసి వదిలేస్తాం కదా, సో అవన్నీ బ్యాచ్ ప్రాసెస్. మనం ఏదైతే ఎట్ ప్రెసెంట్ యాక్టివ్ స్టేట్ లో ఇంటరాక్ట్ అవుతున్నాము కాబట్టి ఫోర్ గ్రౌండ్ అవుతుంది కదా, సో ఇంటరాక్టివ్ ప్రాసెస్. మరి అక్కడ ఏం ఆల్గరిథం, ఏ క్యూ కి ఆ క్యూ డిఫరెంట్ గా వేరేగా, ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ చదివాం కదా, ఎఫ్సిఎఫ్ఎస్ అన్నాం, ఎస్డిఎఫ్ అన్నాం. సో ఇదొక క్యూ, ఇలా మనకి 5 క్యూస్ ఉన్నాయి. ఈ క్యూ ఏదో ఒక షెడ్యూలింగ్, దానికి ఏదైతే షెడ్యూలింగ్ ఆల్గరిథం అవసరం అవుతుందో ఆ షెడ్యూలింగ్ ఆల్గరిథం ఇక్కడ అప్లై చేసుకుంటుంది. ఇది ఎఫ్సిఎఫ్ఎస్ అప్లై చేస్తుంది అనుకోండి, ఇది ఎస్డిఎఫ్ అప్లై చేసుకుంటుంది. ఈ రెండు ఇది అప్లై చేస్తుంది కదా, నేను ప్రయారిటీ అప్లై చేసుకుంటాను అని కాదు, దీనికి ఆ టైంలో ఎఫ్సిఎఫ్ఎస్ అప్లై చేయాల్సిన అవసరం వచ్చింది అంటే కనుక ఎఫ్సిఎఫ్ఎస్ అప్లై చేసుకుంటుంది. ఓకే, సో అలా మనం తీసుకున్న దాంట్లో ఇదిగోండి ఫోర్ గ్రౌండ్ లో అయితే హ్యాస్ ఇట్స్ ఓన్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. ఫోర్ గ్రౌండ్ లో రన్ అయ్యేదైతే రౌండ్ రాబిన్, బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యేదైతే ఎఫ్సిఎఫ్ఎస్. ఫోర్ గ్రౌండ్ ఇంటరాక్టివ్ అంటున్నాం, బ్యాక్ గ్రౌండ్ బ్యాచ్. సో ఫోర్ గ్రౌండ్ లో యూజ్ చేసే షెడ్యూలింగ్ అప్పుడు క్యూ ఏదైతే, ఎందుకు క్యూ చేంజ్, క్యూలో ఉన్న డేటా, క్యూలో ఉన్న ప్రాసెస్ చేంజ్ అవుతుంది. అంటే సిస్టమ్ ప్రాసెస్ నుంచి ఇంటరాక్టివ్ ప్రాసెస్, ఇక్కడ P1 అనేది ఉందనుకోండి అమ్మా, P1 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి షఫల్ అవ్వదు,
ఏది షఫల్ అవుతుంది? మనం ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ అని ఇలా ఏదైతే హైలైట్ చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి చేసుకుంటున్నామో, ఇలా ఫోర్‌గ్రౌండ్, ఇలా బ్యాక్‌గ్రౌండ్ వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ క్యూ అనేది వచ్చేస్తది. సో, ఆ క్యూ తీసుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ ఈ క్యూ ఏం చేస్తది అన్నాను, ఏ షెడ్యూలింగ్ ఆల్‌గారిథం అయినా ఇది అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇదే అప్లై చేసుకోవాలని ఫిక్స్‌డ్‌గా. సో, అలా ఫోర్‌గ్రౌండ్‌కొచ్చేసరికి రౌండ్ రాబిన్ చూసుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళేసరికి ఎఫ్‌సీఎఫ్ఎస్ అనేది తీసుకుంటుంది. సో, ఇలా తీసుకున్నప్పుడు 80% ఏమవుతది అంటే ఫోర్‌గ్రౌండ్‌కి అప్లై చేయాలి. 20% అనేది ఎఫ్‌సీఎఫ్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ మీద రన్. ఎందుకు 20%, 80% మరి దీంతోనే కదా ఇంటరాక్ట్ అవుతున్నాము. ఈ ఈ యొక్క స్లైడ్‌తో. సో, ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనకి రెస్పాన్స్ అనేది స్పీడ్‌గా రావాలి. సో, దీనికి 80% సీపీయూ అలొకేట్ చేసుకుంటే మిగతా 20% బ్యాక్‌గ్రౌండ్‌లో నెమ్మదిగా డౌన్‌లోడ్ అవుతామా? లేకపోతే డౌన్‌లోడ్ అయింది అలా సేవ్ చేసి ఉంచుతామా? దానికి కంపోజ్ అని సెండ్ అనేది కొట్టేసామనుకోండి. అది నెమ్మదిగా సెండ్ అవుతామా? నెట్వర్కింగ్ కనెక్ట్ అవుతామా? అవన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకుంటది. సో, షెడ్యూలింగ్ మస్ట్ బి డన్ బిట్వీన్ ద క్యూస్. ఏంటి? ఫిక్స్డ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ అలాగే టైమ్ స్లైస్. ఈచ్ క్యూ ఎందుకు అమౌంట్ ఆఫ్ సీపీయూ టైమ్ 5 4 3 అనేది మనం ఇస్తాం కదా! సో, అలా ఇచ్చినప్పుడు 80% 40% అనేది తీసుకుంటాం. సో, దీన్ని మాక్సిమం చేసేది ఏంటి అంటే హైయెస్ట్ ప్రయారిటీ చెప్తాము. సో, హైయెస్ట్ ప్రయారిటీ దగ్గర సిస్టమ్ ప్రాసెస్. ఇక్కడ ఒక ప్రాసెస్ ఒక క్యూ నుంచి ఇంకో క్యూకి మూవ్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇక్కడ. మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ లో నెంబర్ ఆఫ్ మల్టీ లెవెల్ క్యూ అంటున్నాం. అంటే ఇదొక క్యూ, ఇది రెడీ క్యూ అంటున్నాము. మొత్తం అన్ని రెడీ క్యూలో ఉంటాయి అంటున్నాం. లేకపోతే సర్క్యులర్ క్యూ అనేది తీసుకున్నాం అనుకోండి మనకు తెలిసిన క్యూలో. సో, ఇదొక సర్క్యులర్ క్యూ 1 అయితే, ఇది సర్క్యులర్ క్యూ 2, ఇది సర్క్యులర్ క్యూ 3. సో, అలా మనకి విడివిడిగా క్యూస్. సో, ఇక్కడి నుంచి వచ్చిన డేటా ఇక్కడికెళ్తాం, ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా అలా కాకుండా ఇప్పుడు ఫర్ సపోజ్ బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది రన్ అవ్వాలి అంటే ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత బ్యాచ్ ప్రాసెస్ అనే దాని మీద ఉంటుంది. ఓకే. ఎందుకు? ఇప్పుడు నాది ఇంటరాక్టివ్. ఇది యాక్టివ్‌గా ఫోర్‌గ్రౌండ్‌లో ఉంది కదా! సో, దీన్ని ఎప్పుడైతే నేను క్లోజ్ చేసి ఇంకోటి ఓపెన్ చేశానో, నాకు అదేమవుతుంది బ్యాక్‌గ్రౌండ్‌కి వెళ్ళిపోతుంది. సో, బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళి ఫోర్‌గ్రౌండ్ మీద ఏదైతే వచ్చిందో, సో, బ్యాచ్ సిస్టమ్ అనేది నాకు బ్యాక్‌గ్రౌండ్ అంటున్నాను కదా! సో, ఇప్పుడు బ్యాచ్ అనే సిస్టమ్ దాని యొక్క క్యూ ఏమైంది? ఫోర్‌గ్రౌండ్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి షఫుల్ అవుతుంది? ఎఫ్‌సీఎఫ్ఎస్ నుంచి రౌండ్ రాబిన్ ఆల్‌గారిథంలోకి అది స్విచ్ చేసుకుంటుంది. అంతేగాని దాని లోపలున్న ప్రాసెస్ స్విచ్ అవ్వవు. ఓకే. సో, ఇది మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్. ఇక్కడితో షెడ్యూలింగ్ ఆల్‌గారిథమ్స్ కంప్లీట్ అయినట్టు మనకి. నెక్స్ట్ దీంట్లోనే మల్టీ లెవెల్ ఫీడ్‌బ్యాక్ క్యూ అంటున్నాం. మల్టీ లెవెల్ ఫీడ్‌బ్యాక్ క్యూ. ఇక్కడ ఏమవుతది అంటే, ఇక్కడ ఏం చెప్పాం క్యూలో ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ అంటే P1 అనే ప్రాసెస్ ఇక్కడ రన్ అయింది. P2 అనేది ఇక్కడ రన్ అవుతుంది. P1 అనేది దీంట్లోకి రాదు. P2 అనేది దీంట్లోకి వెళ్ళదు. ఇక్కడిక్కడే అది షఫుల్ చేసుకుంటా ఉంటది అని చెప్తున్నాం. ఆ కంట్రోల్ బ్లాక్ చూసుకొని. అదే మల్టీ లెవెల్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం అనుకోండి. ఒక క్యూ నుంచి ఇంకో క్యూకి ప్రాసెస్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. ఒక క్యూలో ఉన్న ప్రాసెస్ ఇంకో క్యూ ఆ టైమ్ స్లైస్‌లో కంప్లీట్ అవ్వలేదనుకోండి, ఇంకో దానికి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ మల్టీ లెవెల్ ఫీడ్‌బ్యాక్ క్యూ అనేది ఏమేమి తీసుకుంటది అంటే, అసలు నంబర్ ఆఫ్ క్యూస్ ఎన్నున్నాయి? అలాగే ఒక్కొక్క క్యూ ఏ ఆల్‌గారిథం యూజ్ చేసుకుంటుంది? ఎఫ్‌సీఎఫ్ఎస్ యూజ్ చేస్తుందా? ఎస్‌సీఎఫ్ యూజ్ చేస్తుందా? రౌండ్ రాబిన్ యూజ్ చేస్తుందా? అనేది చూసుకుంటుంది. అలాగే ప్రాసెస్‌ని అప్‌గ్రేడ్ చేస్తాం ఒక్కొక్కసారి మనం. అప్‌గ్రేడ్ అంటే టైమ్ స్లైస్ 5కి కంప్లీట్ అవ్వలేదనుకోండి. మనం 10 తీసుకుంటాం. ఓకే. లేదా ఇందాక నేనేమన్నాను 10 ఉంది కదా! 5 ఉంది కదమ్మా తక్కువ తీసుకోండి అన్నాను. సో, అప్‌గ్రేడే ప్రాసెస్ అలాగే డిమోటే ప్రాసెస్. అయితే అప్‌గ్రేడ్ చేస్తాం లేకపోతే డిమోట్ చేసుకుంటాం. ఓకే. సో, అలాగే విల్ ఎంటర్ వెన్ దట్ ప్రాసెస్ నీడ్స్ సర్వీస్ అంటే ఒక ప్రాసెస్ అంటే ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ క్వాంటమ్ టైమ్ ఇక్కడ నేను 8 ఇచ్చాను. ఇంకో దాంట్లో 16 ఇంకో దాంట్లో ఇక్కడ Q1 అనేది ఒక ప్రాసెస్ ఉంది. లేకపోతే Q0 అనేది ఒక ప్రాసెస్ తీసుకున్నాను. సో, ఈ Q0 అనే ప్రాసెస్ 8 మిల్లీ సెకండ్స్‌కి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాను మల్టీ లెవెల్ ఫీడ్‌బ్యాక్ అనే దాంట్లో ఏం చెప్తున్నాను? ఇక్కడ కంప్లీట్ అవ్వకపోతే ఈ క్యూ నుంచి ఈ ప్రాసెస్ ఎక్కడికెళ్ళిపోతుంది? నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇక్కడ కంప్లీట్ అవ్వకపోతే ఎఫ్‌సీఎఫ్ఎస్ తీసుకుంటుంది. ఎఫ్‌సీఎఫ్ఎస్ సర్వ్ అనేది. అదే ఇందాక చెప్పిన దాంట్లో మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్‌లో ఏం చెప్పాం? ఒక ప్రాసెస్ P1 అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వదు.
ఇక్కడ డయాగ్రామ్ కూడా మీకు చూపిస్తుంది చూడండి. ఒక దాని నుంచి ఇంకో దానికి మనకి ఇంటరాక్షన్ చూపించట్లా. అదే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, క్వాంటమ్ టైం 8 తీసుకున్నాం. 8 లోపల కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ప్రాసెస్ టైం మనకు ఉన్నది 4 తీసుకున్నప్పుడు ఇక్కడ ట్వైన్ క్వాంటమ్ 8 అంటే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోతే అవుట్పుట్ ఇట్లా డైరెక్ట్ గా వచ్చేస్తుంది. కంప్లీట్ అవ్వకుండా ఇక్కడ 10 మిల్లీ సెకండ్స్, కానీ ఇక్కడ తీసుకున్న క్వాంటమ్ 8, ఇంకా 2 మిల్లీ సెకండ్స్ లెఫ్ట్ అయినప్పుడు మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ తీసుకుంటే కనుక ఈ 2 మిల్లీ సెకండ్స్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే నెక్స్ట్ క్యూలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్యూలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్యూలో క్వాంటమ్ 16 అంటున్నాం. మనకు కంప్లీట్ చేసేది 10 కంప్లీట్ అయిపోతే ఓకే. 10 కంప్లీట్ అవ్వకుండా ఇక్కడ కూడా ఇంకా కంప్లీట్ అవ్వకపోతే కనుక అప్పుడు ఇది FCFS ని సర్వ్ చేసుకుంటది అని చెప్తాం. సో అలా ఇదొక క్యూ, ఇదొక క్యూ, ఇదొక క్యూ కదా. సో ఈ క్యూ ఎప్పుడైతే కంప్లీట్ అవ్వకుండా నెక్స్ట్ దానికి ప్రాసెస్ ని పంపిస్తుందో ఆ టైంలో కూడా ఇక్కడ FCFS షెడ్యూలింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. దాన్నే ఇక్కడ రాస్తున్నాం. 3 క్యూస్ ఉంటాయి. Q0, Q1, Q2 అనే 3 క్యూస్ తీసుకుంటే రౌండ్ రాబిన్ ఫస్ట్ 8 మిల్లీ సెకండ్స్, నెక్స్ట్ 60 మిల్లీ సెకండ్స్, నెక్స్ట్ FCFS. అంటే రౌండ్ రాబిన్ తీసుకున్నాం అంటే ఇప్పుడు 4 గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నట్టు. మనం ఏదైతే ఇంటరాక్ట్ అవుతున్నామో దాని గురించి మాట్లాడుతున్నాం. సో అక్కడ షెడ్యూలింగ్ ఏమవుతుంది, ఇదిగోండి ఒక జాబ్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు సర్వ్స్ FCFS సర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ అది రిసీవ్ చేసుకున్న 8 మిల్లీ సెకండ్స్ కి కంప్లీట్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ దానికి మూవ్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో కూడా మళ్ళీ మూవ్ అయినా FCFS యూజ్ చేసుకున్న కంప్లీట్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ దానికి మూవ్ అవి అలాగా ఒక్కొక్క దాని ప్రాసెస్ అది కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే. సో ఇక్కడ మల్టీ కోర్ ప్రాసెసర్స్ అంటున్నాం. మల్టీ కోర్ ప్రాసెసర్ అనేది ఎందుకు చెప్తున్నాము అంటే, ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాం, ప్రాసెస్ అంటున్నాము, లేకపోతే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది అని చెప్తున్నాము. సో ఇక్కడ ఒక ప్రాసెస్ ఏదైతే తీసుకుని ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నామో ఆ ప్రాసెస్ అనేది ఇంటర్నల్ గా, అంటే ఒక సిపియు ఉంది. సిపియు సిపియు కంప్లీట్ ఒక ప్రాసెస్ క్రియేట్ చేసుకుంటాం కన్నా ఇంకా ఎగ్జాంపుల్ అంటే క్లాస్‌లో మనకి 6 సబ్జెక్ట్స్ కదా. 6 సబ్జెక్ట్స్ ఆర్ 5 సబ్జెక్ట్స్. 5 సబ్జెక్ట్స్ కలిపి ఒక టెక్స్ట్ బుక్‌లో ఉండి, దీని తర్వాత ఈ యూనిట్ అని చెప్పే కన్నా, ఆ టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్స్ వైస్ ఈ సబ్జెక్ట్‌లో ఇంతవరకు దీనికి చదువుతున్నాము. ఓకే. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనో, లేకపోతే కీబోర్డ్ గురించి, లేకపోతే జస్ట్ ఓన్లీ వర్డ్ డాక్యుమెంట్ అలా డివైడ్ చేస్తే మనకి ఎలా అయితే ఈజీగా ఈ కాన్సెప్ట్ అంతా దీంట్లో కవర్ అవుతుంది అని తెలుస్తుందో, ఇక్కడ సిపియు అనేది ఏంటి అంటే ప్రతి దానికి ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతే ప్రాసెస్ ఏదైతే క్రియేట్ చేసుకుంటుందో ఆ ప్రాసెస్ లో ప్రతి దాన్ని ప్రాసెస్ కింద క్రియేట్ చేసుకోవాలి అంటే దానికి టైమ్, బర్డెన్, మెమరీ, అంటే ప్రాసెస్ క్రియేట్ చేసుకుంటే అంటే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ క్రియేట్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ బ్లాక్ లో ప్రోగ్రామ్ కౌంటర్, ఐడి ఇవన్నీ ఎక్కువైపోతాయి. అంటే టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఆ టైం రెడ్యూస్ చేసుకుంటాం కోసం సేమ్ ప్రాసెస్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని, అంటే ఎప్పుడైతే ప్రాసెస్ క్రియేట్ అవుతుందో ఆ ప్రాసెస్ క్రియేట్ అవుతున్న టైంలో అది థ్రెడ్స్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ థ్రెడ్ అంటే ఏంటి, ఎందుకు తీసుకుంటున్నాం, ఇప్పుడు మల్టీ కోర్ ప్రాసెసర్ అనే అన్నాము. సో దీనికి ఏంటి, ఇదిగోండి ఒక థ్రెడ్ అంటే ఇక్కడ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతానికి ఒక 4 థ్రెడ్స్ ఒక 4 థ్రెడ్స్ కాన్కరెంట్ గా రన్ అవుతే ఒక ప్రాసెస్, ఒక 4 ప్రాసెస్ క్రియేట్ అవుతున్నాయంటే ఇక్కడ మనకు ఒక జాబ్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే మనం ఏదైతే ఇది క్లిక్ చేస్తున్నానో, అంటే ఒక పీపీటీని దీనిలాగా జస్ట్ అప్ యారో ప్రెస్ చేశాను, మనకి చూస్తానికి యూజర్‌కి ఏముంది, అప్ యారో, డౌన్ యారో ప్రెస్ చేసాం అన్నట్టు ఉంటది. కానీ ఎప్పుడైతే మనం ప్రెస్ చేసిన యారోకి తగ్గట్టు ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది అంటే ఇంటర్నల్‌గా సమ్ ఏదో అవుతుంది కదా, సమ్ వర్క్ అనేది జరుగుతుంది కదా. సో ఆ వర్క్ అనేది ఇలా జరుగుతున్నప్పుడు మల్టీ కోర్ ప్రాసెస్ అనేది ఇక్కడ చెప్తున్నాం అంటే థ్రెడ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ కూడా మళ్ళీ థ్రెడ్ షెడ్యూలింగ్స్ అని కూడా చెప్తాము. ఓకే. సో ఇక్కడ కంప్యూటర్ సైకిల్, మెమరీ స్టాల్ సైకిల్ అంటున్నాడు. ఇలా ఒక దాంట్లోనే కన్కరెంట్ గా రన్ చేసేదాన్ని మల్టీ కోర్ లో తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క హోమోజీనియస్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంబైన్ అయ్యి ఒక దాంట్లో ఇది P1, P4 అనే ప్రాసెస్, ఇక్కడ P1, P2 అనే ప్రాసెస్, అలా కాంబినేషన్ లో ఇలా రన్ అవుతుంది. సో అసలు ఫస్ట్ దాని గురించి తెలియాలి అంటే కనుక ఇక్కడ థ్రెడ్ అనే దాని గురించి మాట్లాడాలి. థ్రెడ్ ఇక్కడ వరకు ఓకేనా?
ఇక్కడ వరకు ఓకేనా? అంటే ఇది థ్రెడ్ అనేది నెక్స్ట్ చాప్టర్ అమ్మా అందుకని. యూనిట్ 2 లోనే థ్రెడ్ అనేది మళ్ళీ ఇంకో చాప్టర్. కాన్సెప్ట్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అంటే ఇలా షెడ్యూల్ ప్రాసెస్ ఎలా క్రియేట్ అయ్యి లేకపోతే క్యూలో ఎలా వెయిట్ చేస్తుంటే దాని యొక్క బర్స్ట్ టైమ్ అరైవల్ టైం తీసుకుని ఇదంతా ఒక ప్రాసెస్ ఎలా కంప్లీట్ అయింది. ఇక్కడ ఓన్లీ థ్రెడ్ గురించి అంటే థ్రెడ్ ఎలా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ యొక్క స్టేట్స్, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఇక్కడ వరకు ఒక చాప్టర్ అమ్మా. ఈ ఒక చాప్టర్ ని సిలబస్ లో కూడా మీరు 4 టాపిక్స్ కింద ఇచ్చాడు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా ఒక క్వశ్చన్ అని చెప్పాను, గుర్తుందా మీకు? సేమ్ ఇక్కడ థ్రెడ్ అనేది ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ చాప్టర్ లో అంటే థ్రెడ్ స్టేట్స్ తీసుకుంటే సేమ్ యాజ్ ప్రాసెస్ స్టేట్స్. అలాగే థ్రెడ్ గురించి ఇక్కడ ఓన్లీ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ఒకటే చేంజ్ అవుతాయి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అంతా కలిపి మళ్ళీ ఒక యూనిట్ కింద ఉంటుంది. షెడ్యూలింగ్ ఇక్కడతో షెడ్యూలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఆ మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ వరకు తీసుకుంటే కనుక షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఏ రకంగా షెడ్యూల్ చేసుకుంటుంది అనేది అది కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ దాంట్లోనే మళ్ళీ కంటిన్యూషన్ సెకండ్ యూనిట్ లో నెక్స్ట్ చాప్టర్ ఇది థ్రెడ్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు థ్రెడ్స్ అనేవి మనం ఇక్కడ తీసుకుంటున్నాము అంటే ఓకే, ఒక ప్రాసెస్ ని కంప్లీట్ గా క్రియేట్ చేసుకోవాలి అంటే కొంచెం టఫ్ కాబట్టి దాని ప్లేస్ లో మళ్ళీ ఆ ప్రాసెస్ దగ్గర థ్రెడ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో థ్రెడ్ లో ఏంటి అంటే మల్టీ కోర్ ప్రోగ్రామింగ్, మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్. సో మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఆ థ్రెడ్ లైబ్రరీస్ పీ థ్రెడ్ అంటాము, నెక్స్ట్ విండో థ్రెడ్ అంటాము. జావాలో మీరు థ్రెడ్స్ కాన్సెప్ట్ ఉంటుంది సేమ్. ఆ జావాలో ఉన్న ఇంప్లిసిట్ థ్రెడ్డింగ్ కానీ థ్రెడ్డింగ్ ఇష్యూస్ కానీ ఏవైతే జావాలో థ్రెడ్ అనే దాని మీద మీరు ప్రోగ్రామ్ రాస్తారో అదే ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఇక్కడ ఓఎస్ లో రాయండి. విడిగా మళ్ళీ మీరేం చదవక్కర్లేదు. జావాలో ఏదైతే ఉందో అదే తీసుకొచ్చి ఇక్కడ రాయాలి ఈ కాన్సెప్ట్ లో. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ వేరేగా అక్కడ వేరేగా చదవాల్సింది ఏమీ లేదు. ఓకే, ఓకేనా? సో ఇక్కడ మీరు ఇంకా కవర్ చేసుకోవాల్సింది మల్టీ ప్రోగ్రామింగ్ ఒకటి, మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ ఒకటి, మల్టీ థ్రెడింగ్ మోడల్స్ ఒకటి మనం ఇక్కడ చదువుతాం. సో ఇలా మనం ఒక థ్రెడ్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం అంటే థ్రెడ్ గురించి ఇక్కడ ఏం చెప్తున్నాం, ఫస్ట్ మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ అంటున్నాం. సో మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ లో డేటా ప్యారలలిజం వర్సెస్ టాస్క్ ప్యారలలిజం అంటున్నాం. సో డేటా టాస్క్ అంటే కన్కరెన్సీ వర్సెస్ ప్యారలల్. ఇందాక చెప్పాను కదా సింగిల్ కోర్ కింద తీసుకున్నాం అంటే ఇక్కడ సిఎం మెమరీ సెల్ అన్నాము, సి తీసుకున్నాం కంప్యూటేషన్. సో ఇదంతా సింగిల్ కోర్ లో ఇంత టైంలో ఇలా రిపీట్ అయ్యేదానికన్నా ప్యారలల్ గా మల్టీ కోర్ కింద తీసుకున్నాం అనుకోండి. సో కోర్ 1 లో T1 T3 ఇది హోమోజీనియస్ కింద ఇది ఒకటి యాక్ట్ చేసుకుని ఈ కోర్ లో ఏవైతే సేమ్ ప్రాపర్టీస్ కింద ఉన్నాయో అవి ఒక దాంట్లో రన్ అవుతా ఉంటాయి. ఇంకో కోర్ దాంట్లోనేమో ఇక్కడ మనం డ్యూయల్ కోర్ ప్రాసెసర్స్ అని ఫస్ట్ యూనిట్ లో చదివాం కదా. ఓకే, సో ఇంకో కోర్ దాంట్లో సేమ్ T2 T4 అంటే ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ ఏవైతే ఎగ్జిస్ట్ అవుతాయో అది నెక్స్ట్ కోర్ లో ఇలా రన్ అవటం వల్ల ఫాస్ట్నెస్ ఎకానమీ పరంగా కానీ ఎఫిషియన్సీ పరంగా కానీ అంతా ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాం. సో అది ఎలా జరుగుతుంది, ఇదిగోండి సింగిల్ అండ్ మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్. అసలు మరి థ్రెడ్ అంటే ఏంటి, ఇక్కడ థ్రెడ్ అని ఎంతసేపు థ్రెడ్ అంటున్నాము, ప్రాసెస్ కోసం ఇక్కడ థ్రెడ్ క్రియేట్ చేసుకుంటుంది అంటున్నాం. థ్రెడ్ గురించి రాయాలి అంటే మనం ప్రాసెస్ లో ప్రాసెస్ స్టేట్స్ అని న్యూ, రన్, రెడీ, వెయిటింగ్, టర్మినేషన్ రాసాం కదా. సేమ్ అదే డయాగ్రామ్ డ్రా చేయండి. అక్కడ ప్రాసెస్ అని మెన్షన్ చేసిన దగ్గర థ్రెడ్ అని రాయండి. ప్రాసెస్ ఈవెన్ దాంట్లో మనం ఇన్పుట్ అవుట్పుట్ ఈవెంట్స్, బర్స్ట్, నెక్స్ట్ షెడ్యూలింగ్ అని కూడా మెన్షన్ చేస్తున్నాం. అవి కూడా సేమ్ అలాగే వస్తాయమ్మా, అవి ఏమీ చేంజ్ అవ్వదు. కానీ ప్రాసెస్ అనే ప్లేస్ లో థ్రెడ్ అని రాసుకోండి. ఆ క్వశ్చన్ అలా అడిగితే అంటే థ్రెడ్ గురించి మళ్ళీ మనకి టెక్స్ట్ బుక్ లో కానీ అక్కడ స్పెసిఫిక్ గా థ్రెడ్ అంటే ఇది అని మెన్షన్ చేయడు. మనకి ఒకవేళ క్వశ్చన్ ఇన్ డెప్త్ కింద ఇచ్చినా ముందు అసలు మనకి థ్రెడ్ అనేది క్రియేట్ అవుతున్నప్పుడు ఎలా ఉంది అని తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, సో థ్రెడ్ స్టేట్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ స్టేట్స్ లో ఏమైతే ఉన్నాయో అవి రాయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఐడి క్రియేట్ చేసుకుంటుంది అని చెప్పామా. ఇక్కడ టాస్క్ మేనేజర్ కి వెళ్ళండి. ఈ టాస్క్ మేనేజర్ లో ప్రతి ఒక్క దానికి అది ఐడి క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ సిపియు ఇస్తుంది, ఇదిగోండి ప్రాసెస్ ఐడి ఇలా క్రియేట్ చేసుకుంటది అని మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో సేమ్ థ్రెడ్ అనేది కూడా థ్రెడ్ ఐడిని క్రియేట్ చేసుకుంటుంది సెపరేట్ గా,
నెక్స్ట్ థ్రెడ్ యొక్క కంట్రోల్ బ్లాక్ ఉంటుంది. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఏదైతే రాసామో ప్రాసెస్ అనే ప్లేస్ లో థ్రెడ్ రాయండి అంతే. ప్రాసెస్ అనే ప్లేస్ లో థ్రెడ్ రాయండి. ఓకే, సో ప్రాసెస్ థ్రెడ్ కంట్రోల్ బ్లాక్ ఉంటుంది. థ్రెడ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ దగ్గర స్విచెస్ వన్ ప్రాసెస్ టు అదర్ ప్రాసెస్ సిపియు స్విచ్ అవుతే ఎలా ఉంటది అని రాసామా, సేమ్ థ్రెడ్ అనేది ఒకదాని నుంచి ఒకటి స్విచ్ అవుతున్నప్పుడు హోల్డ్ చేస్తుంది. ఆ డయాగ్రామ్ డ్రా చేసాం చూడండి, ప్రాసెస్ P1 P2 డయాగ్రామ్ అదే డ్రా చేయండి. దాని తర్వాత దీంట్లో సింగిల్ థ్రెడెడ్ మల్టీ థ్రెడెడ్. సో సింగిల్ థ్రెడ్ తీసుకున్నాం అనుకోండి, సింగిల్ థ్రెడ్ లో ఇది ఒక థ్రెడ్ లైట్ వెయిట్ థ్రెడ్, ప్రాసెస్ తో కంపేర్ చేసుకుంటే థ్రెడ్ అనేది లైట్ వెయిట్ చెప్తాము. సో ఇదిగోండి థ్రెడ్ అనేది తీసుకున్న సింగిల్ థ్రెడెడ్ ప్రాసెస్ అనే మెన్షన్ చేస్తున్నాం. ఓకే, అంటే ఆ ప్రాసెస్ ఈజీగా ఎగ్జిక్యూట్ చేసుకుంటాకి ఈ థ్రెడ్స్ ని క్రియేట్ చేసుకుంటది అని చెప్తా. సో కోడ్, డేటా, ఫైల్స్, రిజిస్టర్, స్టాక్ ఏదైతే ఉందో ఇవన్నిటిని సింగిల్ గా ఒక థ్రెడ్, మల్టీ కోర్ కాదు కాబట్టి. ఓకే, సో ఒకదాన్ని ఇలా యాక్సెస్ చేసుకునేసరికి లో పెర్ఫార్మెన్స్ చెప్తాం. అదే మల్టీ థ్రెడెడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ కోడ్, ఈ రిజిస్టర్, స్టాక్ ఏదైతే ఉందో ప్రతి దానికి ఇక్కడ మనకి యాక్సెసింగ్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి ఒకేసారి ఇలాగా కాన్కరెంట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలా ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది మల్టీ థ్రెడెడే అవుతుంది, ఎందుకంటే మల్టీ కోరే కదా యూజ్ చేస్తున్నాము. మల్టీ కోర్ యూజ్ చేస్తున్నాం అంటే సిపియు అనేది ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకుంటే కోసం ఎక్కువ ఎక్కువ వర్క్ అనేది దాని మీద కంప్లీట్ అవడానికి, ఎఫిషియెంట్ గా ఉండటానికి వర్క్ చేస్తున్నాం. ఓకే, సో అందుకని మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్, సింగిల్ అండ్ మల్టీ థ్రెడెడ్. సో నెక్స్ట్ క్లాస్ రేపు మళ్ళీ మార్నింగ్ ఫస్ట్ అవర్ 9కే కదా, సో అప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాం. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. సో నెక్స్ట్ క్లాస్ లో ఇవి చెప్దాం. ఇవి మల్టీ థ్రెడెడ్ సర్వర్ ఆర్కిటెక్చర్, సో దాని బెనిఫిట్స్ ఏంటి, సో మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే ఏంటి, దీంట్లోనే ఇది చాలా ఇంపార్టెంట్, మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్. ఇవి కూడా డయాగ్రామ్సే ఉంటాయి, మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్. రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్, ఫిఫ్త్ అవర్, సో అక్కడతో థ్రెడ్స్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ సింక్రనైజేషన్ ఒక్కటే మిగులుతుంది మనకి ఇంకా. ఓకేనా, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?